ఇక్కడ మనకి దీని లోపల ఈ హబ్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూడబోతున్న ప్రోడక్ట్ వచ్చేసి చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. నేను యాక్చువల్గా 4-5 డేస్ నుంచి ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తా. ఫైనల్గా నాకు సండే డెలివరీ అయింది. ఈ ప్రోడక్ట్ చాలా మందికి కిడ్స్కి కానీ అండ్ యంగ్స్టర్స్, మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. అండ్ వెరీ గుడ్ డిజైన్ చేశారు. నథింగ్ బట్ ఒక నిమిషం మీకు ఆ ప్రోడక్ట్ ఏమనేసి చూపిస్తాను. సో మీరు చూస్తున్న సైకిల్ వచ్చేసి ఇదే. సో కంపెనీ పేరు వచ్చేసి మీకు ఇక్కడ రాసే చూడండి, ఎక్సెల్ మోటో. అండ్ ఈ మోడల్ పేరు వచ్చేసి E2R. ఇది వచ్చేసి గ్రాఫైట్ కలర్ గ్రే. ఇందులో 2 ఉంది. E2R రోజో అనేసి అని ఉంది. సో మనకి ఇక్కడ వచ్చేసి లైట్ 300 లూమినాస్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ హారన్ ఇచ్చారు. అండ్ ఫెండర్స్. అండ్ ఇంకా టైర్కి అయితే మీరు చూడొచ్చు 20x R ఇచ్చాడు. అండ్ ఇన్స్టాలేషన్ వాళ్ళదే వీడియో ఉంది, ఈజీగా చేయొచ్చు. కొంచెం మనం వీడియో చూస్తూ చేయడం వల్ల కొంచెం టైం పట్టచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. జస్ట్ ఈ టైర్ని ఇలా ఫిట్ చేసి కరెక్ట్గా ఈ లాక్స్ ఉన్నాయి కదా, ఈ రాడ్స్కి పెట్టి ఆ రాడ్ పెట్టి టైట్ చేయాలా, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డిస్ప్లే ఇచ్చాడు. సో కొంచెం హోల్డ్ చేసి పట్టుకుంటే ఇది సెట్టింగ్స్ అనేది ఎలా చేయాలో నేను ఒక చిన్న క్లిప్ పెడతాను, అందులో మీరు చూడొచ్చు. అండ్ మాన్యువల్లో కూడా ఉంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎంత కిలోమీటర్ పర్, అంటే 20 స్పీడ్లో వెళ్తున్నామా 30 స్పీడ్లో వెళ్తున్నామా అని వెళ్తారు. కానీ బట్ ఇది సైకిల్ వచ్చేసి 25 kmph హై స్పీడ్ పెట్టారు. అండ్ ఇక్కడ రాసిండేది వచ్చేసి PAS, పెడల్ అసిస్టు. అండ్ ఇది వచ్చేసి నేను మీకు ఫోటో తీసి పెడతాను. అండ్ ఓవరాల్ నేను వచ్చేసి 11 కిలోమీటర్స్ తిరిగాను. అండ్ ఇక్కడ 0 ఉంది కదా, 0 ఉంటే ఎక్సెలేటరు. సో నేను ఇక్కడ పెట్టి టైర్ అనేది తిరగదు. ఒకవేళ నేను ఇక్కడ వచ్చేసి ప్లస్ ఇక్కడ 1 వచ్చింది కదా, 1 వచ్చిన వెంటనే మీరు చూడండి, నేను యాక్సెలేటర్ ఇస్తాను, ఇక్కడ తిరుగుతాను. సో అండ్ సీట్స్ కూడా వెల్లి డిజైన్ చేశారు. అండ్ లైక్ ఎలా ఉందంటే ఇది ఓవరాల్గా ఈ హ్యాండిల్ బారు అండ్ ఈ సీటు నాకైతే డర్ట్ బైక్లో కూర్చున్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి సాకప్ జాస్ కూడా ప్రీలోడ్. అండ్ ఇక్కడ వచ్చేసి కంప్రెసర్ అనేసి కరెక్ట్గా ఇండియన్ రోడ్స్కి ఎలా మనకి ప్రాబ్లమ్స్ ఉంటుంది ఈ ప్యాచీ రోడ్స్కి అంత బాగా డిజైన్ చేశారు ఈ సాకప్ జాస్ కూడా. అండ్ బ్రేక్స్ కూడా చాలా షార్ప్గా ఉన్నాయి బ్రేక్స్. అండ్ వన్ మోర్ థింగ్ వస్తే ఇక్కడ పెడలర్స్కి ఇక్కడ చిన్న సర్కిల్ మోడ్లో స్పైక్స్ ఇచ్చారు. అంటే మనం ఒకవేళ ఫుట్ ఇక్కడ పెట్టినా కానీ స్లిప్ అవ్వకుండా ఉండేదానికి. యాక్చువల్గా ఇది కూడా మనమే ఇన్స్టాల్ చేసుకోవాలా, పెద్ద టైం ఏం పట్టదు. ఇక్కడ మీరు చూడొచ్చు సెంటర్ సస్పెన్షన్ ఇచ్చారు. మామూలుగా అడ్వెంచర్ బైక్స్కి ఎలా వస్తుందో అలా ఇచ్చారు. అండ్
ఇక్కడ వచ్చేసి టైల్ లైట్ ఇచ్చాడు, సూపర్గా ఉంది చూడండి. నేను కావాలంటే బ్రేక్ వేస్తాను. వా సూపర్ ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డిజైన్, ఈ మోడల్. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి మనకి షిమానో గేర్ సిస్టమ్. ఇది వచ్చేసి షిమానో గేర్ అనేది ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందంటే జపాన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి 7 గేర్ స్పీడు, అలానే వస్తే ఇక్కడ చూపించచ్చు. సో మనకి 1 నుంచి 7 వరకు ఉంది. ఒకవేళ మనము గేర్ కానీ ఇంక్రీజ్ చేయాలంటే ఇక్కడ మనకి ప్లస్ టైప్ ఇచ్చాడు, దాన్ని మనం ప్రెస్ చేసామంటే ఇక్కడ 7కి వెళ్తుంది. అండ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా చాలా షార్ప్గా, చాలా బాగుంది. అండ్ ఇక్కడ వస్తే ఇది బ్యాటరీ 10.1 AH బ్యాటరీ. ఇందులో 3 వేరియంట్స్ ఉంది. ఒకటి వచ్చేసి 13 AH, 15 AH. ఇన్ కేస్ ఈ బ్యాటరీ బాగుంది, 1 ఇయర్లోనే మీరు లేదంటే 2 ఇయర్స్ మధ్యలో ఏమైనా మీరు అప్గ్రేడ్ చేయాలనుకుంటే ఈ బ్యాటరీ కంపెనీ వాళ్ళకి ఇచ్చేసి మీరు రీప్లేస్ చేసుకొని ఈ బ్యాటరీ చెక్ చేసుకొని తీసుకుంటున్న కొత్త బ్యాటరీకి సర్టెన్% ఆఫ్ అమౌంట్ మీకు తగ్గించి ఇస్తారు. అండ్ ఈ బ్యూటిఫుల్ రాడ్ డిజైన్ వచ్చేసి కంప్లీట్గా మనకి 5 years వారంటీ ఉంది. అండ్ ఇది వచ్చేసి ఓవరాల్ విత్ క్రబ్ విత్ సైకిల్ మొత్తం తీసుకుంటే మనకి 39 kgs వస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది ఏమని అడగచ్చు, ఇది వచ్చేసి కంప్లీట్ 9 liters స్టోరేజ్ స్పేసు. మీరు చూడొచ్చు, ఆల్మోస్ట్ నేనైతే గోప్రో కూడా ఇలా పెట్టుకునేచ్చు, నేను కరెక్ట్గా నాకైతే సరిపోయింది. ఇట్స్ వెల్, చాలా బాగుంది. అండ్ లైట్ ఆన్ చేస్తాను చూడండి, బాగా మంచి పవర్. అండ్ ఇది వచ్చేసి అడ్జస్టబుల్ కూడా ఉంది, కిందికి కావాలంటే కిందికి పెట్టుకోవచ్చు, పైకి కావాలంటే పైకి కూడా పెట్టుకోవచ్చు. అండ్ నైట్ టైమ్స్లో కూడా మంచి బ్రైట్నెస్ ఇస్తుంది. ఇది మనకి ఎలాంటి ప్రాబ్లం కొడితే. ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను వచ్చేసి ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ ఈ చిన్న బటన్ ఉంది కదా, దీన్ని ఆన్ చేస్తే నాకు ఫుల్ బ్యాటరీ చూపిస్తుంది. అండ్ ఈ ఫుల్ బ్యాటరీలో ఏదా అంటే ఇన్ కేసు ఇక్కడ చెప్పాను కదా పెడల్ అసిస్ట్ మోడ్ అనేది ఆన్లో ఉంది అనేసి, ఆ పెడల్ అసిస్ట్ మోడ్ ఆన్లో ఉంటే మీరు ఆన్లో పెట్టుకొని ఈ పెడలింగ్ అనేది చేస్తే ఖచ్చితంగా బ్యాటరీ అనేది కొంచెము లాగుతుంది. ఐ మీన్ కొంచెం లైట్గా బ్యాటరీ యూజ్ అవుతుంది. సేమ్ అదే వచ్చేసి పెడలింగ్ చేస్తే ఛార్జింగ్ అవుతుందా అంటే అది ఇంపాసిబుల్. అది 50% అయినా 10% అయినా అది ఛార్జింగ్ అంతా అవ్వదు. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఛార్జింగ్ అనేది ఎలా ఇచ్చారంటే ఇక్కడ మనకి ఆన్, ఇది ఆఫ్. అండ్ ఇక్కడ మనము ఈ పాయింట్ ఉంది కదా, దీన్ని ఇలా తీసామంటే ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి మీరు అడగచ్చు, దీంట్లోనే ఫిక్స్ చేసి చేయాలంటే ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ మనకు ఒక చిన్న కీ ఇచ్చాడు, లాక్. ఈ లాక్ ఉంది కదా, దీన్ని అన్లాక్ చేసి దీన్ని అలానే కొంచెం పైన ఇట్లా లిఫ్ట్ చేసినారంటే వచ్చేస్తుంది. మొబైల్ లాగా ఎక్కడైనా మనము ఛార్జింగ్ చేసుకోవచ్చు. అండ్ సర్వీసింగ్కి మెయింటెనెన్స్కి వస్తే ఎనీవే ఇది 7 speed గేర్ కాబట్టి చాలా వరకు లోకల్ షాప్స్లో కానీ కొంచెం బ్రాండెడ్ సైకిల్ షోరూమ్స్లో మీరు ఇది సర్వీస్ చేయించుకోవచ్చు. అండ్ ఒకవేళ ఈ లైట్ ఏమైనా మీకు స్పాయిల్ అయిపోయిందంటే మీరు కంపెనీ వాళ్ళకి ఆర్డర్ పెట్టుకోవచ్చు, వాళ్ళు పంపిస్తారు. అండ్ టైర్ వచ్చేసి 20x4 కాబట్టి ఇక్కడే రాశారు చూడండి, 20x4.0. ఇది వచ్చేసి స్టాండర్డ్ సైజు, మనకి ఏ షోరూమ్స్లో అయినా దొరుకుతుంది. అండ్ ఇది వచ్చేసి ట్యూబ్ టైరు, ఓకే. అండ్ మీరు బ్యాటరీ తీసుకుంటే ఇది వచ్చేసి మనకి 48 volts పడుతుంది. మీరు అడగచ్చు 13 AHకి 15 AH కూడా నేను అప్గ్రేడ్ చేసుకోవాలంటే సేమ్ వోల్ట్స్ ఉంటుందంటే ఎస్, ఐ సే అబ్జల్యూట్లీ ఇట్ విల్ బీ ద సేమ్ వోల్ట్స్, దాంట్లో ఏమి చేంజెస్ ఏమి ఉండదు. అండ్ కమింగ్ టు ఈ గ్రిప్స్ ఉంది కదా, ఈ కరెక్ట్గా మనకి ఈ తంబుకి కరెక్ట్గా ఇలా ఇచ్చాడు, అంటే మనకి ఇట్లా పట్టుకొని పోయేదానికి.
నేను ఇన్స్టాల్ చేసేటప్పుడైతే ఈ 4 స్క్రూస్ ఉంది కదా, ఈ 4 స్క్రూస్ కరెక్ట్గా నేను 6 feet టాల్ ఉన్నా, ఈ హ్యాండిల్ బారు నాకు ఎలా కావాలో అలా అడ్జస్ట్ చేసుకొని నేను ఫిట్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఈ వైర్స్ వచ్చేసి IP65 వాటర్ రెసిస్టెన్స్, విచ్ ఈజ్ వెరీ వెల్ పర్ఫామ్ అవుతుంది. అంటే మనకి వైర్స్ కానీ డ్యామేజ్ అవ్వదు. అండ్ ఈ మొత్తము వ్యారంటీ సంబంధించిన డీటెయిల్స్ కానీ ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి నేను కంప్లీట్గా డిస్క్రిప్షన్ ఇచ్చింటాను. మర్చిపోకుండా మీరు డిస్క్రిప్షన్ యూ గైస్ షుడ్ రీడ్. పీపుల్ హూ ఆర్ వాచింగ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఆల్సో kindly please read the description, my humble request, or else you'll few things I cannot say in the video. సో మీరు దాంట్లో చెక్ చేసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. అండ్ చైన్ కూడా చాలా రీఫైన్గా ఇచ్చాడు. ఐ డోంట్ నో విచ్ కంపెనీ ఇట్ ఈస్. ఇట్ సేస్ సమ్ KME అని ఉంది, KME Z అనేసి. అండ్ ఈజీగా ఒకవేళ మనకి ఏమైనా చైన్ పడిపోతే కూడా సింపుల్. ఇది వెరీ సాఫ్ట్ గేర్ సిస్టమ్ కూడా. ఈ గేర్ సిస్టమ్ మాత్రం చాలా బాగుంది షిమానాది. జస్ట్ ఇలా ప్రెస్ అవుతా మనకి గేర్ అనేది చైన్ అనేది ఒక్కొక్క దానికి షిఫ్ట్ అవుతూ వెళ్తుంది. అండ్ టైర్స్ రిమ్స్ ఉన్నాయి కదా, ఇది ఫుల్ చాలా సాఫ్ట్ బాగుంది. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ప్రైజింగ్కి వస్తే మాత్రం ప్రజెంట్ ఇప్పుడు ఆఫర్లో వెళ్తుంది. సో ఫైనల్గా ఇదండి మన XL Moto E2R గ్రాఫైట్ గ్రే కలర్. అండ్ దీంట్లో ఇంకో వేరియంట్ కూడా ఉంది, EX1 అనేసి, అదొక మోడల్. దాంట్లో స్కై అనే కలరు అండ్ సమ్ అదర్ కలర్ ఉంది. సో మనం తీసుకున్న కలర్ అయితే వచ్చేసి E2R ఇది, ఓకేనా. దీనికి డిఫరెన్స్ ఏం రా అంటే E1Xలో వచ్చేసి సింగిల్ రాడ్ వస్తుంది, E2Rలో వచ్చేసి డబుల్ రాడ్ వస్తుంది. ఇది మాత్రం నేను రగడ్ ఒక్కొక్క ఇది కూడా వాళ్ళు క్వాలిటీలో కానీ అండ్ వాళ్ళు చేసిన డిజైన్స్లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ కమింగ్ టు ఈ స్టాండ్ కూడా ఎంత బాగా ఈ గ్రిప్స్ అంటే మనము టచ్ చేస్తున్నా కానీ ఏది డ్యామేజ్ కాకుండా ఉండేదానికి బాగా ఇచ్చాడు. అండ్ ఇక్కడ దీనికి కూడా క్యాప్స్ ఇచ్చారు, స్పానర్స్ ఉంటుంది కదా, అదేం తగలకుండా ఉండేదానికి. సెంటర్స్ మాత్రం మీరు కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. సో ఇప్పుడు రైట్ టైం మీరు తీసుకోవాలనుకుంటే ఫ్యూచర్లో నేను కొంచెం వెళ్ళిన తర్వాత ఇది బ్యాటరీ రేంజ్ వచ్చేసి మనకి 40 kilometers వస్తుంది విత్ ఫుల్ థ్రోటల్. అదే వచ్చేసి మీరు పెడల్ చేస్తూ మీరు బ్యాటరీ యూస్ చేసినారంటే కొంచెము మనకి లైట్గా తీసుకుంటుంది కాబట్టి 60 kilometers వస్తుంది. దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ సిటీ పర్పస్. సో కైండ్లీ మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు DM చేయండి. బ్యాక్ ప్యాకర్ హరీన్ అనేసి నేను చాలామందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళకి. సో యూ కెన్ చెక్ ఆన్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ కూడా. సో డౌట్స్ ఉంటే మీరు DM చేయండి, నేను కంపెనీ డీటెయిల్స్ అంతా ఇస్తా. వీళ్ళ ఆఫీస్ వచ్చేసి మెయిన్ ముంబైలో ఉంది. ఇప్పుడు కొంచెం స్టార్ట్ అవుతున్నా, న్యూ ఇన్ మార్కెట్ కాబట్టి దిస్ కంప్లీట్ సైకిల్. నిన్ననే వెళ్ళి పూజ కూడా చేయించుకొని వచ్చాను కంప్లీట్లీ. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా వరకు ఫుల్ డౌట్స్ ఉన్నా కానీ ఏమైనా ఇన్పుట్స్ కావాలన్నా కానీ ఆల్మోస్ట్ నేను కవర్ చేసేసాను. సో ఫర్దర్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కావాలంటే నేను మిస్టర్ నమిత్ ఈజ్ ద ఎంప్లాయీ ఇన్ దిస్ కంపెనీ అండ్ చాలా బాగా హెల్ప్ చేశారు. హీఈస్ రియల్లీ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్. తనకి నేను కొంచెం ప్యాకింగ్ అనేది కూడా నాకు కొంచెం ఇట్లా కావాలా అన్నాను. అండ్ యాక్చువల్లీ యాడింగ్ పాయింట్ వచ్చేసి ప్యాకింగ్కి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అనేసి అంటే ప్యాకింగ్ మాత్రం వాళ్ళే చేశారు. కాకపోతే ఈ డెలివరీ అనే కంపెనీ ఉంది కదా, కొంచెం రఫ్ హ్యాండిల్. మీరు కొంచెం వీడియోలో నేను యాడ్ చేస్తాను ఆ క్లిప్స్, మీరు చూడొచ్చు. వాళ్ళు ఇలా పెట్టండిరా అంటే ఉల్టా పెట్టారు, కొంచెం నాకు డిసప్పాయింట్గా ఉంది అందులో. సో ఐ హోప్ ఈ వీడియో మీకు కొంచెం ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింటుంది. ఇది ఏం రా అంటే మనకి ఎక్సర్సైజ్ పర్పస్ కూడా చాలా బాగుంది. చాలామంది డయాబెటీస్తో కొంచెము ఓబర్సిటీ అయిపోయి కోవిడ్లో కూడా ఇంట్లో కూర్చొని చాలా బాధపడుతున్నారు. సో అలాంటి టైంలో
మనము తొక్కేంత వరకు బాగా తక్కి సైక్లింగ్ చేసిన తర్వాత కొంచెం టయర్డ్ అయినప్పుడు అప్పుడు మీరు బ్యాటరీ మోడ్లోకి షిఫ్ట్ అవ్వండి. నో ప్రాబ్లం. టయర్డ్ అయినప్పుడు మరీ మీ స్ట్రెయిన్ చేసుకోకూడదు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. హెల్మెట్ లేకుండా రైడ్ చేయకండి. చాలా యాక్సిడెంట్స్ చూస్తున్నాను నేను రైడింగ్స్లో వెళ్ళినప్పుడు. సో మరొక వీడియోలో కలిసేంత వరకు నేను మీ హరీన్ సైనింగ్ ఆఫ్. బాయ్.